అభిరుచి ప్రేక్షక మాషోయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? మొక్కజొన్న అనగానే ఆ పొలంలో తిరుగుతూ మొక్కజొన్న లేతది చూసుకొని ఇలా వేళ్లతో గుచ్చి పాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని అక్కడే పొలంలో మంచిగా కాల్చుకొని తింటుంటే ఇది నా కోరిక కాదు, పొలాల్లో అలా వెళ్ళి తిన్న రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ మొక్కజొన్నని ఎలా టేస్టీగా ఒక కూర రూపంలో చేసుకోవచ్చు. అంటే బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అయిపోవాలి కదా. మరి ఈరోజు బంగాళదుంప మన ఈ కార్న్ మొక్కజొన్నతోటి ఒక మంచి పెరుగు కూర తయారు చేస్తాను. చాలా బాగుంటుంది. చేసుకున్నారనుకోండి అద్దిరిపోతుంది. సూపర్ అంటే సూపర్ అని మీరు కూడా అనాల్సిందే. మరి చేసేసుకుందామా? మార్కెట్లో ఎక్కువగా దొరికే కూరగాయలు, ముఖ్యంగా సీజన్లో దొరికే ఫ్రూట్స్, ఇవి తినడం మంచిది. అంటే ప్రకృతి మనకి చెప్తోంది మనకి ఈ కూరగాయలు, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని. అందుకని సీజన్లో దొరికేవన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొక్కజొన్న కూడా చక్కగా ఎక్కువగా దొరుకుతుంది. దీన్ని మనం రకరకాల కూరల్లో కూడా చక్కగా వేసేసి చేసుకోవచ్చు. మొక్కజొన్న, మన దేశం మొక్కజొన్న ఏదున్నా పర్లేదు, దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. ఇది వరకే మనం చిట్టి వడలు, బజ్జీలు ఇలా రకరకాలుగా చేసుకున్నాం. మరి ఈరోజు మనం ఈ మొక్కజొన్నని అలాగే మనం బంగాళదుంప వేసి చక్కటి పెరుగు కూర చేసుకుందాం. బెంగాలీ వాళ్ళు ఆవాల నూనె పెట్టి చక్కటి కూరలు, దాంట్లో పాలు పెరుగు వేసి చేసేసుకుంటూ ఉంటారు. బంగాళదుంపని చక్కగా ఉడికించి దీన్ని కూడా చిన్న ముక్కలుగా కోసేసుకుందాం. చిన్న ముక్కలు ఈ పెరుగు కూరలో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీటిని ఆవాల నూనెలో వేగిన తరువాత దాన్ని కొంచెం అంతా పెరుగులో చక్కగా కలుపుకుంటే బాగుంటుంది. ఈ బంగాళదుంప కూడా చిన్న ముక్కలుగా కోసేసుకున్నాం. అలాగే ఉల్లిపాయను కూడా మనం కొన్ని, అంటే మరీ చిన్న ముక్కలు కాదు, కొంచెం అంత మధ్యస్థంగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం అంత కరకరలాడుతూ కూరలో ఉంటే సూపర్గా ఉంటుంది. ఈ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, చిన్నప్పటి నుంచి వెల్లుల్లి ఎందులో వేసినా చాలా ఇష్టం. అయితే వాటిని లైట్గా చాప్ చేసి పప్పులలో వాటిలో వేసుకుంటాను. కానీ కూరల్లో వచ్చేసరికి అందులో ఆవాల నూనెలో ఈ వెల్లుల్లి లైట్గా వేగితే సూపర్గా ఉంటుంది. ఈ వెల్లుల్లిని పొట్టు తీసిన తర్వాత లైట్గా క్రష్ చేసి, డాక్టర్లు చెబుతూ ఉంటారు రోజుకి కొంచెం వెల్లుల్లి తిన్నారంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందని. సో మన వెల్లుల్లి కూడా అంతా దించేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ గిన్నెలో ఆవాల నూనె వేసుకుందాం. ఏంటి ఆవాల నూనెలో అంత స్పెషల్? ఆవాల నూనెలో ఒక రకమైన ఘాటు ఉంటుంది. ఆ ఘాటుని చక్కగా పెరుగుతో పాటు చేసుకుంటే ఆ మంచి సువాసన వస్తుంది. ఆవాల నూనె వేసి పాలకూర వేయించుకోండి, అద్భుతమైన రుచి. బఠానీలు వేయించుకోండి, అద్భుతమైన రుచి. సో మరి కొన్నిటితోటి ఈ ఆవాల నూనె కాంబినేషన్ అద్దరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెలో ఆవాల నూనె వేసి చక్కగా దీన్ని వేడి చేసుకుందాం. ఆ నూనె ఇలా చక్కగా వేడెక్కిన తరువాత పొగలు రావాలి. పొగలు వచ్చినప్పుడు అందులో ఉన్న మనకు హానికరమైనది వేపర్స్ గాలిలోకి వెళ్ళిపోతాయి. ఇది వేడెక్కుతున్నప్పుడు కొంచెం అంత ఈ గాలి కొంచెం తాకినా కానీ కళ్ళు మండుతుంది, పీల్చుకుంటే మన ముక్కు కూడా మండుతుంది. సో కొంచెం సేపు ఇలా వేడెక్కనిద్దాం. నూనె వేడెక్కగానే మంట తగ్గించి ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడుతూ ఉన్నప్పుడు మన ఎండుమిరపకాయలు కూడా ఈ నూనెలో వేసుకొని చక్కగా జీలకర్ర, ఎందుకంటే ఇవన్నీ ఈ పెరుగు కూరలో మంచి రుచినిస్తుంది. ఇందులో కొంచెం మినపప్పు కూడా వేసేసుకున్నాం. ఈ కూరలో ఘాటికి ఆవాల నూనె అలాగే పచ్చిమిరపకాయలు కూడా. కానీ ముందు ఇందులో వెల్లుల్లిని వేసి వేయించుకుందాం. ఉల్లిపాయ వేసుకుందామా అంటే వద్దు, ఉల్లిపాయ తర్వాత వేసుకుందాం. ముందు ఇందులో కరివేపాకు వేసుకొని, ఇప్పుడు ఉల్లిపాయ కాదు మనం ఇందులో వేయవలసింది మొక్కజొన్న. ఇవన్నీ చక్కగా కట్ చేసేసుకున్నాం కదా, వీటిని ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఇదే నూనెలో లైట్గా దీన్ని వేయించుకుందాం. వేయించుకుంటూ ఇందులో కొంచెం అంత ఉప్పు, అయితే ఉప్పు పెరుగు అన్నిటితో బాగా పడుతుంది, కొంచెం అంత ఉప్పు వేసుకొని
దీంట్లో పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, అలాగే మన దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేకపోతే కొబ్బరి తురుము ఇలా దొరికే దాన్ని కూడా మనం కొంచెం వేసేసుకొని వేయించుకుందాం. ఈ కొబ్బరి వల్ల కూడా దీనికి మంచి టేస్ట్ వస్తుంది. అన్ని రకాల రుచులు మంచి సువాసన కలిగి మంట తగ్గించేసి దీన్ని 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఎప్పుడు పసుపు నూనెలో వేస్తేనే దాని రంగు చక్కగా వస్తుంది. దీంట్లో వేసి పసుపుతో సహా దీన్ని వేయించుకుందాం. మన మొక్కజొన్న చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉడికిచ్చిన బంగాళదుంప కూడా వేసుకుందాం. వేయగానే ఇప్పుడు ఎక్స్ట్రా నూనె ఏదైతే ఉంటుందో మన బంగాళదుంప ముక్కలు పీల్చేసుకుంటాయి. దీంతో పాటు కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా దీంట్లో వేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా వేగనిద్దాం. కూర ఇలాగే తినాలనిపిస్తుంది. దీన్ని పెరుగులో వేసి ఎంజాయ్ చేద్దాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ పెరుగులో వేసి గ్రైండ్ చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసాను, కొత్తిమీర కూడా ఇందులోనే వేసాను. దీనికి తగినంత ఉప్పు కూడా ఇందులో పెట్టేశాను. మన ఆవాల నూనె ఇదంతా ఈ ఘాటు ఇందులో ఉంది. ఇలా తింటుంటే మనకి అంత గొప్పగా అనిపించదు. కానీ స్టవ్ కట్టేసి దీన్ని ఎలా రుచిగా చేసుకుంటామో చూడండి. మనం పెరుగు తీసుకుందాం. పెరుగులో ఉప్పు వేసుకుందాం. అంటే మనకి కొంచెం, ఎందుకంటే చట్నీ లాగా ఉన్నప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నా నష్టం లేదు. అలాగే పచ్చిగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చక్కగా దీన్ని పెరుగు పచ్చళ్ళ చేసుకుందాం. అయితే ఇందులో కావాలంటే మీరు టమాటా అవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ ఇందులో అవి ఏం వేయకుండా లాస్ట్లో ఈ కూర ఏదైతే ఉందో ఇది ఇందులో వేసి చక్కగా కలిపేసుకుందాం. ఆ పెరుగు రుచిగా ఈ కమ్మటి సువాసనలన్నీ కలిసి ఆ ఉల్లిపాయలు కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది. ఇది స్టవ్ కట్టేశాను. 1-2 నిమిషాలు ఆగితే మసాలా కొంచెం చల్లబడుతుంది. తర్వాత దాన్ని పెరుగులో వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు మీ అందరికీ తెలుసు, మంచి టేస్ట్ ఇస్తుంది. అయితే ఏ చట్నీలో అయినా కొంచెం వెల్లుల్లి వేసామంటే ఆ చట్నీ రుచి 10 అయిపోవాల్సిందే. అలాగే మనం వేసిన మసాలా ఈ కూరకంతా చక్కగా పట్టింది. అయితే మనం వేసేసి మళ్ళీ పాలల్లో పెరుగులో వేసి బాగా కలిపితే మసాలా అంతా వదిలిపోతుంది. అలా కాకుండా ఈ మసాలా దీన్ని ఇలాగే పట్టించి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ కూరని మరీ ఎక్కువ వేడిగా వేస్తే మన పెరుగు విరిగినట్టు అవుతుంది. అలా కాకుండా చల్లారిన తర్వాత వేసేసుకుందాం. వేసి ఇప్పుడు వడ్డించాలన్నప్పుడు దాన్ని చక్కగా కలిపేసుకొని వడ్డించేద్దాం. చూడండి, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ తినే ముందు మనం ఇలా చక్కగా ఆ పెరుగులో కలిపేసి పచ్చళ్ళలాగా చేసుకుంటాం. ఈరోజు మంచి పసుపు లాంటి ఆ ముత్యాలని పెరుగు పచ్చడి కూర టైప్లో మనం చేసేసుకుంటాం. మొక్కజొన్న చక్కటి ముత్యాల్లా, బంగాళదుంప మంచి చట్నీ ఫ్లేవర్తో, ఆ ఆవాల నూనె పెరుగుతోటి సూపర్ కాంబినేషన్స్. ఇలాంటి కొన్ని ఆ వంటల్లో ఉన్న మర్మాలు, ఆ కాంబినేషన్స్ అర్థం చేసుకుంటే ఏ కూరనైనా అద్భుతంగా చేసేసుకోవచ్చు. సూపర్గా ఇలా గాజు గిన్నెలో వడ్డిస్తే పసుపు రంగులో మొక్కజొన్న ముత్యాల్లా మెరిసిపోవట్లేదు. చేసుకున్న ఈ కూర అద్భుతంగా ఉంది. దీన్ని మనం చెప్పాను కదా, ఆ పచ్చి ఉల్లిపాయలు కరకరలాడుతూ, ఏంటంటే కొన్నిసార్లు ఈ ఉల్లిపాయలు వేసుకొని వేసుకుంటాం. గోంగూర పచ్చళ్ళలో పచ్చి ఉల్లిపాయలు వేసి తాలింపు వేసుకుంటే ఆ ఉల్లిపాయలు తింటుంటే పుల్లదనంతో భలే మజా వస్తుంది. ఇప్పుడు ఈ పెరుగు, ఈ బంగాళదుంపతో పాటు ఈ పచ్చి ఉల్లిపాయలు తింటున్నా అంతే మజా వస్తుంది. అన్నంతో పాటు తిన్నా ఒక పచ్చి పులుసులో ఉల్లిపాయ తాగితే ఎంత గొప్పగా ఉంటుంది. ఒక గోంగూర పచ్చళ్ళలో పచ్చి ఉల్లిపాయలు వేసి తాలింపు వేసుకుంటే ఆ ఉల్లిపాయకి ఎంత మజా వస్తుంది. అంతే విధంగా దీంట్లో కూడా ఈ పచ్చి ఉల్లిపాయలకి భలే టేస్టీగా ఉంది. ఉల్లిపాయలు ఏరుకొని తినాలనిపించే విధంగా భలే సూపర్గా ఉంది. సో మరి ఎప్పుడు చెప్తుంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. అద్భుతమైన రుచికరమైన వంటలు ప్రతిరోజు
చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. మొక్కజొన్న బంగాళదుంప పెరుగు కూర తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆవాల నూనె వేసి బాగా వేడెక్కి పొగొచ్చిన తర్వాత దాంట్లో ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత మంట తగ్గించి ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే మినపప్పు, కరివేపాకు వేసి కొంచెం చిటపట్లాడిన తర్వాత మన స్వీట్ కార్న్, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి చక్కగా వేయించాలి. తరువాత దాంట్లో బంగాళదుంప ముక్కలు వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసి కొంచెం చల్లారిన తరువాత పెరుగులో కొంచెం ఉప్పు, పచ్చి ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. తరువాత కుక్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఈ పెరుగులో వేసి కలుపుకొని వెచ్చగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా ఈ రోజు చేసిన వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.